బ్రిటన్లో డీటెయిల్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికల్లో ప్రాంతాల వారీగా రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. జన సైనికులు వీర మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల వ్యూహం కోసం 9 నుంచి 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% సీట్ల కోసం ఆ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. గౌరవప్రదమైన కోట తమకు ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తలెత్తిన ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ పోటీ చేసిన జనసేన నాయకులు వీర మహిళల స్ఫూర్తిని కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల పోరాట పటిమ ఎంతో విలువైనదని, ఈసారి కూడా అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో బలంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన శ్రేణులు కీలకంగా పనిచేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే అప్పటి సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తింపజేయబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 9 నుంచి 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకొని ఎన్నికల విధి విధానాలను రూపొందించనున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఆయా ప్రాంతాల్లో జనసేన బలాబలాలను అంచనా వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన పోటీ చేయడానికి అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని పార్టీ శ్రేణులు ఆయన ఆదేశించారు. జనసేన ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల సమస్యలను కూడా ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని, జనసేన శ్రేణుల్లో అసంతృప్తి ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. వారి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని, రాజకీయంగా పార్టీ శ్రేణులు బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫార్ములాకు భిన్నంగా తమకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేయాలనే ఆలోచనలో జనసేన పార్టీ ఉంది.